అదేంటంటే అది మీడియా స్వేచ్ఛ. ఇప్పుడు మీడియా అనేది ఎవరికి కూడా ఎవ్రీవన్ హ్యాస్ అవర్ ఒపీనియన్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే అది ఒక్కొక్కరికి ఒకలా వినిపించవచ్చు, దాన్ని ఇంకొకలా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలాగే నా వ్యక్తిగత జీవితం మీద కూడా అనేక రకాల ఉన్నప్పుడు నేనేం దానికి ఏం ఫీల్ అవ్వాలి. బికాజ్ ప్రతి ఒక్క అందరికీ హక్కు ఉంది. నేను పబ్లిక్లో ఉన్నాను, నేను పబ్లిక్లో మాట్లాడతాను. నా మాటల్ని కానీ నా చేతుల్ని కానీ ఎలాగైనా విమర్శించుకునే హక్కు మీడియాకు ఉంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కాకపోతే ఆ నియంత్రణ అనేది మీడియా నియమించుకోవాలి. ఎంత అనేది అది వారి విఘ్నత. కానీ అది ప్రభుత్వాలు వారి మీద కక్ష కట్టి ముఖ్యంగా కొన్ని ఐ డోంట్ వాంట్ సే ఇది ఒక్కళ్ళకి ఒక ఛానల్కో ఒక పేపర్ కానీ ఉద్దేశించి కాదు, ఇది అన్ని ఛానల్స్కి అన్నిటికీ వర్తించేది కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ది ఛానల్స్ ఆర్ మీడియా. దయచేసి మీడియా స్వేచ్ఛను మటుకు దయచేసి హరించకండి. అంటే దీనికి మీడియా స్వేచ్ఛను హరించి వేసినంత మాత్రాన అంటే వాస్తవాలు రాకుండా బయటికి రావు. దీనికి ముఖ్యంగా ఒక నైస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి పత్రికా స్వేచ్ఛ మీద నియంత్రణ విధించినప్పుడు, సెన్సార్షిప్ విధించినప్పుడు రామ్నాథ్ గోయంగా ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఎడిటోరియల్లో ఏం చెప్పాలి, జరుగుతున్న అన్యాయాల మీద చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ ఎడిటోరియల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక, వాస్తవాలను ఎలా చెప్పాలో తెలియక కేవలం ఎడిటోరియల్ మీద ఒక సింపుల్గా ఒక వైట్ కాలమ్ మీద ప్రింట్ చేశారు అంతే. అది వెళ్ళాల్సిన మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మా నోళ్ళు కట్టేస్తుంది అని చెప్పడానికి. ఈవెన్చువల్గా అలాంటి ఎమర్జెన్సీ టైంలో అంత పవర్ఫుల్ ఎమర్జెన్సీ, అంత పవర్ఫుల్ లీడర్షిప్, ఇందిరాగాంధీ లీడర్షిప్పే ఫెయిల్ అయిపోయింది. దయచేసి రెండు ప్రభుత్వాలకి అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించకుండా కొన్ని ఛానల్స్ ఆపుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇక్కడ కూడా మాకు సంబంధం లేదని కొన్ని ఛానల్స్ని చేశారు. బోత్ ఆర్ నాట్ రైట్. అన్ని ఛానల్స్ నేను మాట్లాడే ప్రతి మాటను అందరూ సవ్యంగా రాస్తారు లేదంటే చెప్తారని కూడా నాకు నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు వారి వారి గొంతుని వారి వారి వ్యూ పాయింట్ని చెప్పుకోకపోతే యు ఆర్ కిల్లింగ్ ఎ డెమోక్రసీ. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇక్కడ అందరికంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని, దాన్ని తిరుగులేదు, దాన్ని ఎవరు కాదనరు. దీని మీద సీమాంధ్ర పాలకులు కానీ సీమాంధ్ర నాయకులు కానీ దీని మీద ఇక్కడ ఉండాలి, దీని మీద ఇవి చేయాలి. కానీ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సీమా అన్యాయం జరిగింది, దానికి తిరుగులేదు. కానీ సీమాంధ్ర రాజధాని ఇంకా నిర్మాణం జరగాలి. అంతవరకు 10 సంవత్సరాలు దీన్ని దయచేసి తెలంగాణ ప్రభుత్వం కానీ గుర్తించాల్సింది ఉమ్మడి రాజధాని. ఇక్కడ దయచేసి ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దయచేసి ఇబ్బందులు పాలు చేయకండి. బికాజ్ దే కేపబుల్. అది ఒకలాంటి సివిల్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తుంది. మీరు దయచేసి దీన్ని మర్చిపోకండి. అలాగే మీ ఇక్కడ సీమాంధ్ర ప్రాంత పాలకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఎంతసేపు హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి చేయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు తక్కువ పట్టదు. పొడవాటు బిల్డింగ్లు కట్టొచ్చు, కొన్ని వేల ఎకరాల్లో కట్టొచ్చు, కానీ ప్రజల్ని తీసుకెళ్లారు అక్కడికి. ఖచ్చితంగా సమస్య ఉంటుంది. ఖచ్చితంగా తక్కువలో తక్కువ 25 సంవత్సరాలు పడద్దు. ఈ అన్యాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగింది. కానీ ఈ అన్యాయాన్ని మీరు దిగమింగుకోవాలి, వేరే దారి లేదు. యూ హ్యావ్ టు స్టాప్ క్లెయిమింగ్ రైట్స్ ఆన్ హైదరాబాద్. మీరు గుర్తించాల్సిందల్లా సీమాంధ్ర ప్రాంత ప్రజలు, సీమాంధ్ర పాలకులు గుర్తించాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రతిపక్షం మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దీంట్లో అనుమానం. కాకపోతే వాళ్ళు చేసిన అన్యాయానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ రాజధాని వచ్చిన తర్వాత దీని మీద గొడవ పెట్టుకుంటే మటుకు ఇది అండర్స్టే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. ఫోకస్ అంతా అటు సైడే ఉండాలి. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే ఇది భారతదేశంలో అంతర్భాగమే తప్ప ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కానీ ప్రత్యేక దేశంగా విడిపోలేదు అన్నట్టుగా ఉంది. ఆ భావన ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలగాలి. అంటే బయట ఎందుకు వచ్చిందో, ఎలా ఏ పరిస్థితిలో వచ్చిందో, ఎన్ని కారణాలు, మాటలు అదుపులో లేని మాటల వల్ల వచ్చిన సందర్భం తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదు. నిజంగా నన్ను ముఖ్యమంత్రిగా మన నరేంద్ర మోడీ గారికి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఒకటే మాట చెప్పాను, సార్ ఇది ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశారు,
మీరు కనుక దీన్ని ఇప్పుడు గుర్తించి ఫ్యూచర్లో దీన్ని చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఏరియా కదా, దీన్ని మీరు జాగ్రత్తగా చేయకపోతే కొలంబో తరహాలో, శ్రీలంక తరహాలో జాతి పోరాటాలు వస్తాయి. అది వెంటనే రాకపోవచ్చు, కానీ ఒక 15-20 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే నాని పాల్కే వాళ్ళు చెప్పినట్టుగా ఒక సమస్యని, ఒక ప్రాబ్లంని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గోటితో పోయేది గొడ్డలతో చేసినట్టు అవుతుంది. అంటే ప్రాబ్లం నాట్ సాల్వ్ లీడ్స్ టు క్రైసిస్, ఎ క్రైసిస్ నాట్ మాస్టర్డ్ లీడ్స్ టు డిజాస్టర్. దిస్ వాట్ నాని పాల్కే వాళ్ళ సార్. ఇది కానీ మీరు గుర్తించకపోతే సార్, ఇది ఒక రోజున భారతదేశ సమగ్రతగా భంగం కలిగించే విషయం అవుతుంది అని నేను చెప్పినప్పుడు నేను ఒక భయం వెలబుచ్చాను ఆ రోజున. సార్ పోలీసులు కూడా కొట్టుకుంటారేమో నాకు భయం ఉంది సార్, అంత ఉంది లోపల. అంటే ఆ రోజున ఆయన చాలా విని అప్పుడు ఆయన మాట ఉందని, తెలుగు జాతి ఐక్యత జాతీయ సమగ్రతలో భాగం అని అన్నారు ఆయన. కానీ నాకు మొన్న నాగార్జున సాగర్లో ఈ జల వివాదం టైంలో పోలీసులు కొట్టుకోవడం చూసి, అలాంటి సివిల్ అండర్స్ట్కి మనం ఎంతో దూరంలో లేవు. దీనికి బాధ్యత వహించాల్సింది నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు. అంటే మిమ్మల్ని ప్రజలు భుజాలకు ఎత్తుకున్న ప్రజలు మీరు దయచేసి వారి ఆశలు, ఎందుకంటే మీరు ఈ రోజున చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 640 పైచీలకు బలిదానాల మీద ఉంది. వారి ప్రభుత్వం కానీ అంతమంది వాళ్ళ ఏడుపుల మీద ఉంది, వాళ్ళ కన్నీళ్ళ మీద ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధల మీద ఉంది. దయచేసి మీరు ఎవరికి మర్చిపోద్దు, మీకు బాధ్యత ఉంది. మీరు గొడవ పెట్టుకుంటా వెళ్ళిపోతే ఇది ఎటు దారి తీస్తుందో అన్న భయం నాకుంది. అది వచ్చిన రోజున విచక్షణారహితంగా పరిస్థితి రాకూడదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడే ఇక్కడ ఏ గొడవలు లేకుండా ఆస్తులను ధ్వంసం చేశారు. అలాంటిది ఇప్పుడు చాలా పరిస్థితులు, ద్వేషించుకునే పరిస్థితులు, ఘర్షణాపూరితమైన పరిస్థితులు ఇంత బలంగా ఉన్నప్పుడు అది ఏ స్థాయికి దారి తీస్తుంది, ఎలాంటి వైలెన్స్కి దారి తీస్తుంది అన్న భయం నాకుంది. ఆ కన్సర్న్స్ నాకున్నాయి. ఈ కన్సర్న్ నేను రాజకీయాలకు పట్టుకొచ్చిన, అంతేగాని పదవుల కోసం ఇంకో దేనికోసం కాదు. అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని మేధావులు, అన్ని ప్రజా సంఘాలు కూడా దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మీరు కనుక ఇది ఒక ఈ సమస్యని ఒక తెలంగాణ కోణం నుంచో లేదంటే సీమాంధ్ర కోణం నుంచో చాలా పరిమితమైన కోణాల నుంచే చూస్తే మటుకు దిస్ విల్ లీడ్ టు డిజాస్టర్ సార్. ప్లీజ్ దయచేసి న్యాయవాదులు కానీ పోలీసు వ్యవస్థ కానీ దీన్ని అందరూ మీరు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఇది మాకు సంబంధం లేదు, ఇది మా జాతికి సంబంధం లేదు, మా రాష్ట్రానికి సంబంధించింది కాదు అని దయచేసి అనుకోకండి. మీకు నిజంగా ఇలాంటి పొలిటికల్ గేమ్సే కానీ ఆడకుండా కానీ ఉండుంటే ఈ 1 month ప్రజలకు వెచ్చించాల్సిన విలువైన కాలం 2 ప్రభుత్వాలు విలువైన కాలాన్ని వేస్ట్ చేసేసింది. ఈ 1 month లేదంటే మన ఈ మధ్యన పేపర్లో కూడా చదువుతున్నాను, ఒక చిన్న విభజన జరిగిన తర్వాత ఒక స్కూల్ బస్ పాసులు, కాలేజ్ బస్ పాసులు, స్కూలేజ్ బస్ పాసులు ఖమ్మం జిల్లా నుంచి పక్క ఊరికి అదేమో ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు బస్ పాసులు ఒకటేలాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు బస్సు ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది, ఇంకో చోట వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ కింద రావట్లేదు, ఆంధ్ర కింద వస్తుంది. కాదు నష్టపోయేది విద్యార్థులు. ఇలాంటి చిన్న సమస్యలు కోకొల్లలు. మీరు ఇలాంటి సమస్యలు తీర్చాల్సిన మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేదంటే కంటే కూడా అందరి కంట్లో దూలాలు ఉన్నాయి, కాదు సైజులు తేడా. మీరు దయచేసి గుర్తించండి, దీన్ని ఇక్కడితో ఆపేయండి. మీరు కేసులు కానీ ఇవి కానీ దయచేసి మీరు ఇక్కడితో దీన్ని సద్దు మణిగించకపోతే మటుకు సివిల్ అండర్స్కి దరితీసి ఎవరైతే భుజాల మీద 2 ప్రభుత్వాలను కూర్చోబెట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు వాళ్లే భుజాల నుంచి పడదోసేస్తారు. దయచేసి ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. కావాలంటే మీరు ముఖ్యమంత్రులకి బాగా పాలన చేసి విసుగొచ్చినప్పుడు రాజకీయ విడుపు కోసం కావాలంటే అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు. గేమ్స్ పీరియడ్లో మీరు కూడా అలాంటి సెలవు తీసుకొని పర్లేదు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణను మిగులు రాష్ట్రం చేసి రాజధాని ఎలా ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎలా సంతోషపెట్టారో అలాగే సీమాంధ్రకి చాలా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఈ రోజున ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు దాని గురించి.
దీనికి కారణం ఎవరిని అనాలి అని అనిపిస్తుంటుంది. నాకు మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలను కలిసినప్పుడు వాళ్ళు అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళలేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. నాకు ఇది నా మాటలు కాదు, వాళ్ళను మాటలు. అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు వీళ్ళు. అంటే నేను అనేది మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని. నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను ఈ గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు ఏదో చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు అనిపిస్తూ ఉంటే నేను చూశాను. ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి, పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు. అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అనే ఆత్మగౌరవం అన్నది లేదా నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు. మేము అవి చేసేస్తాం, న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలిసి నేను వాళ్ళ కోసం నేను తిరిగాను, వాళ్ళందరి కోసం ప్రచారం చేశాను. ఉదాహరణకి కేసినేని నానిగారు ఉంటారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయన నాకు పీఆర్పీ టైంలో తెలుసు. అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, టీవీలో చూస్తుంటాను. పీఆర్పీ టైంలో చూశాను, ఆయన ఊగిపోయేవాళ్ళు నాకు అన్ని ఇది ఏంటి ఇది అదేంటని. సో అప్పుడు కూడా చూశాను. తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు. నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అన్నాను, లేదు మా అంటే నేను వదిలేసాను. దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలే. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు కష్టపడిన దాన్ని ఎందుకు మనం పుష్ చేయడం అని చెప్పి. ఆ రోజు ఆయనంత బలంతో ఊగిపోయారు. సీట్ కావాలి, ఎంపీ కావాలి, మీరు ఎంపీ అయ్యారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తా సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా, లేదంటే ఏదైనా పని చేస్తున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు, గంగరాజు గారు, హరిబాబు గారు, వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ. మీరేం మాట్లాడరు. ఏదనంటే మేము చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. కరెక్టే, నాకు నమ్మకం ఉంది. ఏది అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి. అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు, ఐడియాలజీలు అన్ని పక్కకు పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే